తెలివైన వంటలక్క సమయస్ఫూర్తి. అది 1920వ సంవత్సరం కృష్ణా జిల్లాలోని రామాపురం అనే గ్రామం. ఆ ఊరి రామచంద్రరాజు గారు ప్రతి ఏటా గ్రామస్తులందరికీ ఘనంగా అన్నదానం చేసేవారు. కానీ ఈసారి వంట చేయడానికి సరైన వంటవాడు దొరకలేదు. దాంతో పక్క ఊరి నుండి రాము అనే వంటవాడిని పిలిపించారు. అతను చాలా తెలివైనవాడు. అతని భార్య సీతమ్మ కూడా అతనితో పాటే వచ్చింది. రాము, చూసావా సీతమ్మ, నా చేతివాటం గురించి తెలిసి ఆ రామచంద్రరాజు గారు 10 ఊర్లు దాటి మరీ కబురు పంపించారు. రాము గారు, మీరు తప్ప ఇంకెవరూ మా ఊరి జనానికి తృప్తిగా వండలేరని బతిమలాడారు. నా వంట రుచి అట్లాంటిది మరి. సీతమ్మ, అవునండి, మీ వంట బాగుంటుంది, కానీ కాస్త గర్వం తగ్గించుకోండి. ఆ రామచంద్రరాజు గారు మనిషి మంచివారే కానీ కోపం వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. వంటలో ఏమాత్రం తేడా వచ్చినా సరే మన పరువు పోతుంది. జాగ్రత్తగా చెయ్యండి. రాము, నా వంటలో తేడా రావడమా? హహహ. సూర్యుడు పటమట ఉదయించడం ఎంత అసంభవమో రాము వంటలో లోపం రావడం కూడా అంతే అసంభవం. ఈరోజు నేను చేసే గుత్తొంకాయ కూర తింటే ఆయన తన ఆస్తిలో సగం నాకే రాసిచ్చేస్తారు చూడు. సీతమ్మ, ఆస్తి సంగతి దేవుడెరుగు, కూలి డబ్బులు సరిగ్గా ఇస్తే చాలు అన్నట్టు ఆయన ఒక మాట చెప్పారు. ఈసారి వంటలో ఉప్పు కారం చాలా తక్కువ ఉండాలట. ఆయనకు బీపీ ఉందట. ఊరి జనం ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు. రాము, అయ్యో సీతమ్మ, ఇదేంటి, పులిహోరలో పులుపు ఎక్కువైంది. ఇప్పుడు ఆయన తింటే నా నాలుగు కోసేస్తారు. మళ్ళీ వండడానికి సమయం లేదు. ఉన్న బియ్యం కూడా అయిపోయాయి. సీతమ్మ, కంగారు పడకండి. ఒక పని చేయండి, మన దగ్గర కొంచెం బెల్లం పాకం మిగిలింది కదా, అది అందులో కలపండి. పులుపు విరిగిపోతుంది. కొంచెం ఉప్పు కారం వేసి దీన్ని రాజభోగ పులిహోర అని కొత్త పేరు పెట్టండి. ఎవరైనా అడిగితే ఇది మా ఊరి స్పెషల్ దేవాలయ ప్రసాదం అని చెప్పండి. రాము, భలే ఆలోచన సీతమ్మ, నువ్వు నిజంగా తెలివైన దానివి. రామచంద్రరాజు గారు పులిహోర తింటారు. రామచంద్రరాజు, రాము, ఏముందిరా ఈ రుచి, పులుపు తీపి కారం అన్నీ ఎంతో అద్భుతంగా కుదిరాయి. మామూలు పులిహోర తిని బోరు కొట్టింది. ఇది చాలా కొత్తగా ఉంది. శబాష్, నీకు 1000 రూపాయల బహుమానం ఇస్తున్నాను. పులిహోర గండం గడిచింది. కానీ సాంబారు వడ్డించేటప్పుడు ఘాటు తక్కువ ఉందని ఆయన అన్నారు. రాము కంగారులో వంటగదిలోకి వెళ్ళి ఇంగువ అనుకుని ఒక పాత డబ్బాలోని పొడిని కలిపాడు. నిజానికి అది ఎలుకల కోసం తెచ్చిన ఘాటైన కారప్పొడి. రామచంద్రరాజు గారు సాంబారు తాగి దగ్గుతూ నీళ్ల కోసం అరుస్తారు. రామచంద్రరాజు, ఒరేయ్ రాము, ఏం కలిపావరా ఇందులో? గొంతు మండిపోతుంది, చస్తున్నాను, నీళ్లు ఇవ్వండి. దివాన్జీ, బాబూ, వీడి ఇంగువ అనుకుని విషం కలిపాడు. ఇది అత్యంత ఘాటైన గుంటూరు కారం. వీడిని స్తంభానికి కట్టేసి 1000 దెబ్బల శిక్ష వేయండి. సీతమ్మ, బాబూ, దయచేసి క్షమించండి. మా ఆయన అమాయకుడు, డబ్బాలు గుర్తుపట్టలేక పొరపాటు పడ్డారు. అది విషం కాదు, కేవలం మంట పుట్టించే పొడి మాత్రమే. 5 నిమిషాలు సమయం ఇవ్వండి, మీ మంటను తగ్గిస్తాను. సీతమ్మ పెరుగు, తేనె, నెయ్యి కలిపి రామచంద్రరాజు గారికి ఇస్తుంది. రామచంద్రరాజు, అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. సీతమ్మ, నువ్వు చాలా తెలివైన దానివి. నీ భర్త చేసిన తప్పును నీ తెలివితో సరిదిద్దావు. రాము, ఇకపై అతి తెలివి వద్దు. నీ భార్య మాట విను. ఈ 1000 రూపాయల బహుమానం కూడా సీతమ్మకే ఇచ్చేస్తున్నాను. రాము తన గర్వాన్ని వదిలేసి సీతమ్మ తెలివిని గుర్తించాడు. నీతి, అతి విశ్వాసం మరియు అజాగ్రత్త ఎప్పుడూ అనర్థాలకే దారితీస్తాయి. కానీ కష్ట సమయంలో భయపడకుండా సమయపూర్తితో ఆలోచిస్తే ఎంత ప్రమాదాన్నైనా నివారించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.